విషయం ఏమంటే ఒక కామన్ మ్యాన్ ఎంపీ కావడం అనేది ఏ పార్టీలో జరుగుతుందా? మన నాగరాజ్ గారు ఒక కామన్ మ్యాన్ బీజేపీ సహకారంతో చెప్పేసి అలాగే అందులో భాగంగా స్కిల్ సెంటర్స్ అనేవి మీకు తెలుసు సర్టిఫికేట్ ఎంత వాల్యూ ఉన్నది. ఈ సర్టిఫికేట్ ఎంత వాల్యూ మీకు తెలుసాలండి. గత ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు కాదు, అసలు ఇటువంటి ప్రోగ్రామ్సే లేవు. అవునా కదా? ఆ స్కిల్ సెంటర్స్ పెట్టి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తే దీంట్లో మాకేమైనా గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం ఉండదు, గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం ఉండదు అంటే అట్లా ఏదో కరప్షన్ చేశారని చెప్పేసి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిన చిత్రవద చేశారు. దేని స్కిల్ సెంటర్ మీద అవునా కదా? అంటే అంత ఘోరమైన ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే డబల్ పెట్టి విద్యార్థులు అంతా కొంచెం నైపుణ్యపరచాలా. మీకు ఎందుకంటే బయటికి వస్తే మీకు ఈ సర్టిఫికేట్ మీకు ఎక్కడ చూడండి మీకు చూపించుకొని జీవనాధారం. అవునా? ఈ విధంగా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తాం. అంతే నేను చెప్పేది ఏమంటే మేడం గారు కూడా చాలా కష్టపడతారు వాస్తవం ఈ సంస్థలు. నేను ఒక ఎంపీగా 3వ సారి వచ్చినట్టు అర్థం చేస్తాను. నాకుండే బీజేపీ వేరే ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఆయన ఇక్కడ ఎంత పేదవాళ్ళు ఎంత కటిక పేదవాళ్ళు నుంచి బాగుపడుతుందని నాకు తెలుసు. నేను స్వయంగా చూసిన. లాస్ట్ టైం వచ్చాను, ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ భయపడుతూ వ్యాక్సిన్ నిలబడింది. మేడం చెప్పారు. ఈరోజు ఆయన చూస్తా ఉన్నాం ధైర్యంగా చాలా గురించి కొంచెం సెటిలైట్ అయిన సార్ అని చెప్పి ఆయన మళ్ళీ పిలిపించి చూపిస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే అద్భుతమైన పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా బాగా వచ్చి పంపిస్తారు. అంటే ఏమాత్రం వాళ్ళు ఎంత భయంతో ఆ బాబా ఆ రోజు ఎట్లుంటారంటే చాలా భయంతో కంటిన్యూ పెట్టుకుని మనుషులు చూస్తే పరిగెత్తింది. అటువంటి పాపను ఒక ఇంట్లో వరకు కూడా చేరు మన సేవ, ఆ సేవ చేస్తారు ఎవరు. అట్లా సేవ చేసి ఒక మనిషిగా తయారు చేసి సమాజం ఎవరితో బాగుపడాలని చెప్పేసి ఆ కోణంలో మీకు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్టిఫికేట్లు జారీ చేసి మీరు ఎక్కడో చోట స్థిరపడాలా, మీ కాలం మీద నిలబడాలా, ఇదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మీరు కూడా అవునా కదా? మీకు ఎందుకంటే 2 చేతులు జోడించి చెప్తున్నాం. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వం ఇది, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఖచ్చితంగా ఆశీర్వదించాలి. ఎందుకంటే మీలాంటి మాకు సహకరిస్తే మేము ముందు ఇంకా పైకి వచ్చి పార్టీ గట్టి స్టాండ్ అయ్యి మీలాంటి వాళ్ళకి ఎంతో లక్షలాది మందికి సేవ చేసుకునే భాగ్యం వస్తుంది మాకు. అవునా కదమ్మా? కాబట్టి మీరు బయటకు అయిన తర్వాత మీరుగా 10 మంది తెలియజేయండి. మీరు కూడా పోయి ఎంతసేపులో మీ సర్టిఫికేట్ అని చెప్పి మీరు ఉండకుండా మీ ఇంటి పక్కన మీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేసి ఉత్సవం అని చెప్పేసి తెలియజేసి ఇక్కడికి వచ్చి తఫీదు పొంది వాళ్ళు కూడా స్థిరపడేటట్లా మీ సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. అందరూ